హాయ్ అండి అందరికీ శుభోదయం. జై శ్రీరామ్. మార్నింగ్ అండి గడపకు ముగ్గు పెట్టుకొని కుంకుమ పెడుతున్నా. ఈరోజు దేవుళ్ళు శుభ్రం చేసుకుంటున్నానండి పటాలని. ఎందుకంటే 2 డేస్లో ఉగాది ఉంది కదా. ఉగాది ఫెస్టివల్ నేను మా విలేజ్లో చేసుకుంటా అండి. విలేజ్కి వెళ్ళిపోతా, అందుకే ముందు ఇక్కడ అన్నీ శుభ్రం చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈరోజు దేవుళ్ళు శుభ్రం చేసుకుంటున్నాం, అది మీతో షేర్ చేసుకుంటున్నా. మీరు ఎలా ఉందో చూసి, మా దేవుడు ఇల్లు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. ఓకేనా అండి? చూడండి మా హాల్లో అండి, హాల్ కూడా అంతా క్లీన్ చేసిన. హాల్లో దొంతులు, ఫొటోసు, విఘ్నేశ్వరుడు. ఇది ఒకటి వచ్చండి సూర్యభగవానుడు అండి. నేను మార్నింగ్ ఫస్ట్ సూర్యభగవానుడికి వాటర్ పోసి, నీళ్ళు పోసి, పసుపు కుంకుమ పూలు పెట్టి, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుభ్యం శ్లోకం చెప్పుకొని ఇంట్లోకి వచ్చి వాటర్ తాగుతానండి. తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం రెడీ చేసుకున్నా అండి. ఫస్ట్ ఈరోజు ప్రసాదం సిర నైవేద్యం చేసిన. ఇంకా వచ్చి పూజ రూమ్లోనండి. పూజ రూమ్లో గౌరమ్మని గౌరమ్మ చందనంతో పుదిస్తున్నానండి. పుదించి పసుపు కుంకుమ గాజులు, గౌరమ్మకి ఇష్టమైన అన్నీ ఉంటాయి కదండి, దువ్వెన, అద్దము, గాజులు, పుస్తెలు, మట్టెలు అన్నీ పెట్టి అలంకరణ చేస్తా, చూపిస్తా చూడండి మీకు. గౌరమ్మ చందనం అంతా పెట్టి గౌరమ్మకు కొంచెం ఒక 2 నిమిషాలు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత గంధం పెట్టి కుంకుమ పెట్టాలి. గంధం పెట్టి కుంకుమ పెట్టి పాదాల దగ్గర పసుపు కుంకుమ పెట్టి, తర్వాత అమ్మవారిది ఇత్తడి ప్లేట్ ఉంటుందండి, ఇత్తడి ప్లేట్లో అలంకరణ చేసుకుంటా. చూడండి చిన్న చిన్న పసుపు కుంకుమ వాయనం అండి. మాకు తెలిసిన కొమ్మటలు లాంటి నాకు సంక్రాంతి వాయనం ఇచ్చింది. నేను దీంట్లో రీల్స్లో పెట్టానండి, మీరు చూసారో లేదో. రీల్స్లో పెట్టాను నేను లాస్ట్ టైం. చూడండి దువ్వెన, గాజులు, అమ్మవారి పుస్తలండి. ఇది వచ్చేసి జవ్వాది అండి. మనం కుంకుమలో కలుపుతాం కదా జవ్వాది, మంచి స్మెల్ వస్తుంది. అమ్మవారికి చాలా ఇష్టం. కుంకుమలో పెట్టి అమ్మవారి కుంకుమలో కూడా వేసి, పసుపు కుంకుమ 2 గిన్నెలు అమ్మవారి పక్క పక్కన పెట్టాలి మనం. నాకు ఆయన అలాగే ఇచ్చింది ఆంటీ, అలాగే చెప్పిందండి. అప్పటి నుంచి నేను అలాగే చేసుకుంటున్నా. ఎటుపక్కల ఉన్న గిన్నెలోది ఎల్లో కలర్ ఉంది చూడండి, అది చందనం, గౌరమ్మ చందనం. ఆ చందనం అది ఎక్కడైనా షాప్లో దొరుకుతుందండి, సూపర్ మార్కెట్లో అట్లా దొరుకుతుంది. ఆ చందనం తెచ్చి పెట్టుకోవాలి. దేవుళ్ళు అన్నీ కడగక ముందే గౌరమ్మని పొదించుకొని పెట్టుకుంటే ఆ చందనం అంతా ఆరే వరకు, మన దేవుళ్ళని శుభ్రం చేసుకునే వరకు చందనం పెట్టిన గౌరమ్మ ఆరిపోతుంది. అప్పుడు ఇట్లా పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసుకొని, చూడండి పుస్తెలు మట్టెలు ఒకటే దగ్గర ఉన్నాయి. పుస్తెలను కడిగి ఫస్ట్ గంధం పెట్టిన, పసుపు పెట్టిన, కుంకుమ పెట్టిన, అమ్మవారి మెడలో వేసి అలంకరించిన. చూడండి నేను ఎప్పుడు చేస్తున్న పూజ ఇది మాత్రం సంక్రాంతి నుంచే స్టార్ట్ అండి. లాస్ట్ సంక్రాంతికి పసుబొట్టు ఇచ్చారు, అప్పటి నుంచి చేసుకుంటున్నా. బాగుంటుంది. గౌరమ్మనం చేసుకోమని చెప్పి మాకు తెలిసిన కొమ్మటో లాంటి ఇచ్చింది గౌరమ్మనము, అప్పటి నుంచి వేసుకుంటున్నా. ఇది మీతో షేర్ చేసుకుంటున్నా. చూడండి ఇప్పుడు పఫ్ అండి. పఫ్ అంటే ఇదండి పౌడర్ స్పంజ్ అండి. అంటే నాకు ఇట్లనే వాయనం ఇచ్చింది. అమ్మవారిని మెత్తటి పరుపులాగా ఉంచి కూర్చోబెట్టాలన్నట్టు. ఒక బాక్స్ లాంటిది అరేంజ్ చేసుకోవాలి. ఆ రోజులలో ఆకుపెట్టె ఉంటుండే కదండి, అలాంటిది తెచ్చుకోమని చెప్పింది ఆంటీ. ప్రస్తుతానికి నేను ఇట్లా పెట్టుకుంటున్నా. ఆకుపెట్టె తీసుకొచ్చి ఆ పెట్టెలో అమ్మవారిని ఇట్లా అలంకరించి, ఇది పౌడర్ అండి, పౌడర్ పఫ్ ఉంటుంది కదా, అది దాంట్లో ఇచ్చారు నాకు. నేను ప్రస్తుతానికి అలా అలంకరించుకుంటున్నాను. అద్దం అండి, అద్దం అమ్మవారి వీపు వెనుకుంటే అమ్మవారి వీపు చూసుకున్నట్టుగా పెట్టాలంట. నాకు అలా చెప్పారు, నేను అలాగే పెట్టుకుంటున్నా. దువ్వెన, అమ్మవారికి అవసరమైన అద్దం, దువ్వెన, పౌడరు, పసుపు కుంకుమ గాజులు. మళ్ళీ చిన్న గౌరమ్మ అండి, పెద్ద గౌరమ్మ దగ్గర చిన్న గౌరమ్మ, పోక, విఘ్నేశ్వరుడు, గౌరీదేవి అక్కడ ముందట పెట్టుకోవాలి. ఎప్పుడు ఇలాగే ఉంచుకోవాలి, ఎప్పుడు ఇలాగే. ఫస్ట్ ఇట్లా నేను పక్కకు ఒక ప్లేట్లో పెట్టాను చూడండి, కింద పెట్టద్దు, అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని అలంకరించుకొని, మళ్ళీ అమ్మవారి యథాస్థానం అదే ప్లేట్లోకి మనం పెట్టుకోవాలి. కింద ఒక చిన్న ముగ్గు వేసుకొని
ముగ్గు పైన అన్నీ అలంకరించి అమ్మవారికి పూలు అన్నీ అలంకరించి అట్లా పెట్టుకోవాలి. చూసారండి ఎలా ఉందో చెప్పండి ఈ గౌరమ్మ. మీ ఇంట్లో ఎవరికైనా ఉందా ఇలాంటి గౌరమ్మ? ఇంకోటండి భస్మం విభూది మా ఆయన కుంభమేళం నుంచి తెచ్చిండండి. చాలా బాగుంది, మంచి స్మెల్, ఒరిజినల్ విభూది తీసుకొచ్చిండండి. నేను శివుడికి ఎప్పుడైనా ఇట్లా అలంకరించుకుంటా విభూతితోని. ఇప్పుడు ఈ రీసెంట్గా కుంభమేళం నుంచి తెచ్చిన విభూతితో అలంకరించుకుంటున్నా. విభూది పెట్టి మా శివయ్య, బంగారు శివయ్య, నాకు చాలా ఇష్టం అండి శివయ్య. చూడండి ఇట్లా శివయ్యకు విభూది పెట్టి గంధం పెట్టి కుంకుమ పెట్టిన. పసుపు వాడద్దు కదండి, నాకు తెలిసినంత మటుకు పసుపు వాడద్దని పంతులు చెప్పిండు, నేను పసుపు వాడను. ఇంకొకటి వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన గవ్వలండి. ఇదండి అమ్మవారి దగ్గర పెడతానండి నేను గవ్వలు, గోమతి చక్రాలు, నారికేల కొబ్బరికాయ, కొబ్బరి, శంకు, ఇంకొకటి చక్రాలు, గవ్వలు, 5 రకాలండి. కొబ్బరికాయ, నారికేలం, శంకు, గోమతి చక్రాలు, గవ్వలు, ఇట్లా 5 రకాలు ప్లేట్లు వేసాను చూడండి. అన్నీ ఒక ఇత్తడి ప్లేట్లో చిన్న ముగ్గేసి పెట్టి అమ్మవారి దగ్గర, లక్ష్మీ అమ్మవారి దగ్గర పెడతాను నేను. అన్నపూర్ణదేవి, లక్ష్మీదేవి ఒక పీట మీద పెట్టుకుంటాను, అక్కడ ఈ ప్లేట్ ఉంచుకుంటాను. దేవుళ్ళని శుభ్రం చేసినప్పుడు ఈ ప్లేట్ని కూడా కడిగి మళ్ళీ ఎప్పట్లో అన్నీ అవి తుడిచి పెట్టి పసుపు కుంకుమ పువ్వు పెట్టి పెడతాను. ఇంకొకటి వచ్చేసండి చిన్న పీట అండి. చిన్న పీఠం పైన ముగ్గేసి, పీటకు ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టి శ్రీచక్ర యంత్రం అండి. శ్రీచక్ర యంత్రం ఉంటుంది మా ఇంట్లో. ఆ యంత్రానికి నేను స్పెషల్గా పీట చేయించుకొని యంత్రంని పూజ అలంకరించి ఈ పీట మీద పెట్టుకుంటాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఉందా అండి శ్రీచక్ర యంత్రం? ఇంట్లో ఉండొచ్చా? మా బాబాయ్ పంతులండి, మా బాబాయ్ పెట్టుకోవచ్చా, రోజు పూజలు చేస్తాం కదా, ఉండొచ్చు అని చెప్పిండు. డైలీ దీపం వెలిగించుకున్న వాళ్ళ ఇంట్లో ఉండొచ్చా అంటే మేము పెట్టుకున్నాం. మేము పెట్టుకొని కూడా 4 years అవుతుందండి. ఇలా అలంకరించుకుంటాను. రోజు కొంచెం బెల్లం పప్పు అయినా ప్రసాదం పెట్టాలండి. ఇంకోటి వచ్చి పీట, చిన్న పీట పైన ముగ్గు పెట్టి బియ్యం అండి. నా చేతిలో ఉంది చూసారా, చిన్న చిట్టాగా నేను అది తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆ చిట్టెడు నిండా బియ్యం పోస్తాను. పీట పైన పోసి అన్నపూర్ణదేవిని అలంకరిస్తానండి. మనం బియ్యంలో పెట్టుకున్న దేవుళ్ళని నేను ఈ పీట మీద పెట్టేసుకుంటా. మీకు కూడా చూపిస్తా చూడండి. పీటకు బియ్యం పోసి చూడండి, అన్నపూర్ణదేవిని పెట్టాను. అన్నపూర్ణదేవి ఇది వచ్చేసి నిండు ముంత పెట్టుకుంటాం కదా, నిండు ముంతలో పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, జవ్వాది, పువ్వులు. ప్రతిసారి నేను ఇట్లా చేస్తానండి. ప్రతిరోజు ఇట్లా వేసి ఈ నీళ్ళు మళ్ళీ చెట్టుకు పోసి మళ్ళీ అంతే పచ్చకర్పూరం, జవ్వాది, పసుపు, కుంకుమ, పూలు వేస్తూ ఉంటానండి నిండు ముంతలో. మీరెంతమంది ఇలా చేస్తారు? పచ్చకర్పూరం నేను డైలీ వాడతానండి, మంచి స్మెల్ వస్తుంది. ఆ వాటర్ మన ఇంట్లో కూడా చల్లుకుంటే చాలా మంచిదండి. అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆ స్మెల్ వల్ల పాజిటివ్గా అనిపిస్తుంది మనకు. ఇంకొకటి వచ్చేసి అమ్మవారి దగ్గర శుక్రవారం దేవత అమ్మవారి దగ్గర కూడా నిండు ముంత కుండ అండి. చిన్న కుండ కొనుక్కొచ్చుకొని కుండ మాత్రమే పెడతారు అక్కడ. నిండు ముంత అది నాకు. దాంట్లో కూడా అంతే పచ్చకర్పూరం, జవ్వాది పౌడరు, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించిన. ఇంకోటి వచ్చేసి ఈశాన్యం అండి. ఈశాన్యంలో కూడా ముగ్గు వేసుకొని, ఈశాన్యంలో నిండు ముంత ఎంతమంది పెడతారు? నాకు ఇష్టం అండి. ఏదో అవుతుంది దీనివల్ల, పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుందని కాదు, పెట్టుకుంటే మంచిదని చెప్పేసి నాకు ఇష్టం ఇలా పెట్టుకోవడం. దానికోసమని శివయ్య ఉంటాడు కదండి అక్కడ ఈశాన్యంలో, మనకు శివయ్య ఉంటాడు. ఆ నమ్మకంతో నేను పెట్టుకుంటాను. ఇక్కడ కూడా అంతే, వాటర్లో పసుపు, కుంకుమ, జవ్వాది, పచ్చకర్పూరం, పువ్వులు వేసి దీపం వెలిగించుకుంటా. దేవుళ్ళు కడిగినప్పుడు
శుక్రవారం, మంగళవారం, సోమవారం దీపం వెలిగించుకుంటా. డైలీ ఇంకా మామూలుగా నీళ్ళు మారుస్తూ ఉంటా. ఇంకా శుక్రవారం, మంగళవారం దీపం వెలిగించుకుంటా అని నీళ్ళు చేంజ్ చేయనండి. మంగళవారం రోజు నీళ్లు తీసి వేరే అందులోనే కొన్ని నీళ్ళు పోస్తా. కానీ నీళ్ళు తీసి బయట పోయడం, చెట్లకు పోయడం అట్లా చేయను. నిండు ముంత కదా అండి, అందుకని శుక్రవారం, మంగళవారం తీయను. మీరు ఎలా చేస్తారు దీని గురించి చెప్పండి నాకు. దీపం వెలిగించుకుంటా శుక్రవారం, మంగళవారం, అమావాస్య, పౌర్ణమి, దేవుళ్ళు గడిగినప్పుడు, పండగ టైంలోనే దీపం వెలిగించుకుంటా. డైలీ నీళ్ళు మాత్రమే పెట్టుకుంటానండి. అంతే, దండం పెట్టుకున్నా. గంగమ్మ, శివయ్య అందరూ అనుకుంటా. నేను ఇంకా ఆ నిండు చెంబులో అష్టదేవతలు ఉన్నారని నేను అనుకుంటా. ఇంకా ప్రసాదం అండి ఇట్లా స్టోర్ చేసుకుంటాను. బెల్లం, పుట్నాలు స్టోర్ చేసుకొని డైలీ ఈ ప్రసాదం మాత్రం పెడతాను దేవుళ్ళకి. ఇంకొకటి అమ్మవారు లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి విగ్రహం అది నేను బీరువాలో పెట్టుకుంటానండి. నేను బీరువా ఎప్పుడంటే అప్పుడు ముట్టాను. ఆ అమ్మవారి వెండి విగ్రహం బీరువాలో పెట్టుకొని అలంకరణ చేసి హారతి ఇస్తాను. ఇదండి మా పూజ రూము. ఇక్కడ వచ్చేసి అన్ని ఫోటోలు కలిపి 2 ఫోటోలలో చేయించుకున్నానండి నేను. అన్ని ఫొటోస్ ఉంటాయి. పీఠం పెట్టినప్పుడే ఆ ఫొటోస్ తీసి పీఠం పెట్టుకుంటాను. డైలీ పూజ మాత్రం ఇట్లా చేసుకుంటా. అమ్మవారండి శుక్రవారం దేవి, మా శుక్రవారం దేవి. శుక్రవారం, మంగళవారం దీపం వెలిగించుకుంటాము. డైలీ వెలిగించుకుంటే కూడా చాలా మంచిదంట. కానీ డైలీ మా ఆయననే పూజ చేస్తాడండి. దేవుళ్ళు అడిగినప్పుడు మాత్రం నేను చేస్తాను. అట్లా కుండ పెట్టుకొని దీపం వెలిగించుకొని ముడుపు తీసిన అమ్మవారికి ముడుపు. ఇదండి మా ఆయన కొత్తగా తీసుకొచ్చిండండి బొంబాయి వెళ్ళినప్పుడు. శ్రీదేవి భాగవతం బుక్ అండి. నేను చదువుకున్నాను దసరా అప్పుడు. ఇంకా ఆ బుక్ కూడా నేను పూజ చేస్తాను. సాష్టాంగ అమ్మవారు అనుకుంటా నేను. ఇంకా సత్యనారాయణ స్వామి, ఈరోజు తులసిమాల వేశాను స్వామికి. దేవుళ్ళు అడిగినప్పుడు అలా తులసిమాల. వారం కుదిరినప్పుడు అండి, ఈరోజు థర్స్డే కాబట్టి తెంపాను, పెట్టాను. అయ్యప్ప స్వామి శ్రీచక్ర యంత్రం మీకు చూపించాను కదా, పీట మీద పెట్టి పెట్టుకుంటాను. అదండి, చూసారా. ఇంకా అన్ని అమ్మవార్లు ఒకటే దగ్గర. సరస్వతీదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, శివుడు, వెంకటేశ్వర్ల స్వామి, కృష్ణుడు అందరూ ఒకే ఫోటోలు వచ్చేటట్టు వేయించుకున్నానండి. నరసింహస్వామి, శ్రీ ఆంజనేయం, సీతారాములు అందరి అండి. ఇక్కడ చూడండి మా సింహాసనం వెంకటేశ్వర్ల స్వామి, మన శివయ్య, మన వెంకటేశ్వర్ల స్వామి, అందరూ మన దేవుళ్ళు, మన హిందువులం. మనకు తెలిసిన కాడికి ఎంతో కొంచెం పూజలు చేసుకుందాం, మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, నరసింహస్వామి, దత్తాత్రేయుడు, చిన్న చిన్న ఏనుగులు, నందీశ్వరుడు. ఇదండి నా సింహాసనం. ఇంకా చూపించాను కదా, బియ్యం పోసి అన్నపూర్ణాదేవి, విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, శ్రీచక్ర యంత్రం, అన్నీ అమ్మవారికి సంబంధించిన అన్నీ పెట్టుకున్నా కదా ప్లేట్లో. అష్టలక్ష్మి ఫోటో అండి ఆ పీట పైన అలా పెట్టుకున్నాను. అష్టలక్ష్మి ఫోటో అక్కడే ఈ గోమతి చక్రాలు అవన్నీ పెట్టుకున్నా. ఇంకోటి వచ్చేసి గౌరమ్మ ఒక పక్కకు ఉంటుంది. అక్కడనే దీపం వెలిగించుకుంటా, అటొకటి ఇటొక దీపం పెట్టుకుంటా. ఈరోజు సిర నైవేద్యం చేసి కొబ్బరికాయ కొట్టినా అండి, దేవుణ్ణి అడిగినా అని చెప్పండి, కామెంట్ చేయండి. మా దేవుడి ఎలా ఉంది, నేను ఎలా చేసుకున్నాను మీకు చూపించడానికి వీడియో చేశానండి. ప్రతిసారి నేను ఇలాగే చేసుకుంటా. కేవలం మీకు నా సబ్స్క్రైబర్స్కి చూపించాలని నేను ఈరోజు వీడియో చేశాను. కొంచెం టైం పట్టింది. చూసారండి, చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.